నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. తులారాశి యొక్క స్థితి మనం చూసినట్టయితే రాజ్యాధిపతి లాభస్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగం ఉన్నత స్థానానికి, అంటే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రమోషన్స్ కానీ, కొత్త ఉద్యోగాన్ని వెతుకుని అంతకంటే మించినటువంటి స్థాయిలో ఉండడం కానీ, లేదు అక్కడే ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి కొంతమంది పెద్ద పెద్ద ప్రమోషన్స్ కాకుండా పేరులో పెద్దగా ఒక స్థానానికి చేరేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా మనకు ఈ రాజ్యాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల వచ్చే బెనిఫిట్ వల్ల ఉద్యోగంలో కొంత ఉన్నతి అయితే కనిపిస్తుంది. అంతేకాదు భాగ్యాధిపతి బుధుడు వక్రించినందువల్ల విదేశాల్లో మనం పెట్టుబడి పెడితే మంచి లాభం. అంతేకాదు విదేశ సంబంధమైనటువంటి, అంటే కొన్నిసార్లు మనం ఇంకా విదేశానికి చెప్పాలి అంటే ఒక మాట కూడా చెప్పొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, దీనివల్ల ఏదైనా లాభం వచ్చిందంటే అది విదేశీ ధనం కిందే మనం చెప్పాలి. అలాంటివి. అంతేకాదు ఫైనాన్స్ మ్యాటర్ కూడా లాభం చాలా ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో చక్కగా లబ్ధి పొందేటువంటి స్థితి అయితే ఉంటుంది. అట్లాగే భూమి మూలంగా ధనయోగం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీటన్నిటికీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏంటంటే, అనుకున్నంత స్పీడ్గా ఈ పనులు కావు, ఆలస్యంగా జరుగుతాయి. అంటే లాభం అయితే వస్తుంది, ధనం అయితే వస్తుంది, కాకపోతే ఇలా అనగానే అలా వచ్చేలాగా ఉండదు. కొద్దిగా నెమ్మదిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఉంటుంది. ఈ పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని బెనిఫిట్ అయితే తీసుకోవాలి. శని వక్రగతి వల్ల ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానం ఇక్కడ కూడా అంటే కొంచెం మన నుండి దూరంగా చదువుల వల్ల కానీ, ఉద్యోగం వల్ల కానీ, ఇంకే పరిస్థితుల వల్ల కానీ విదేశాలకు వెళ్ళడమో, లేకపోతే ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం వల్ల
సంతానం కొద్దిగా దూరంగా ఉండేటువంటిది అయితే ఉంటుంది. ఇక రెండవ పక్షం కనుక చూస్తే దాదాపు అన్ని విషయాలు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 25వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ మీరు చెయ్యొద్దు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఇవి చేశారు అంటే తప్పనిసరిగా నష్టాన్ని అయితే పోతారు. అట్లాగే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మాత్రం మీరు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే భాగ్యాధిపతి బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇంతకుముందు లేనటువంటివన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడానికే సిద్ధపడి ఉంటాడు కాబట్టి చక్కగా లాభదాయకంగా అన్ని విషయాల్లో ఉంటారు. ఒకటి ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త వ్యాపారాలు ఏవి కూడా 25వ తారీఖు తర్వాత మీరు చేయకపోవడం అనేటువంటిది మంచిది అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇది ఇలాగే కొనసాగాలి అంటే మనం తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మనం అంటే మన బ్యాలెన్సింగ్ షీట్ కానీ మనం మనస్సును మనం స్థైర్యంగా పెట్టుకొని నేను ఇందులో మాత్రమే పెట్టాలి, ఇప్పుడు అస్సలు పెట్టకూడదు అనేటువంటిది ఒక స్థిమితమైనటువంటి స్థితిలో ఉండాలి అనమాట. అంటే తప్పకుండా నేను ఇక్కడే పెడతాను, ఇక్కడ పెట్టను అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఉంటే కనుక తప్పకుండా మీరు విజయాలు పొందుతారని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండల్ని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒకసారి జన్మకుండల్లో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో అనేక ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.